మనకి అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు గుర్తుందా? ఏమని? P4 పద్ధతిలో ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలపడి ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యతరగతి అలాగే లోయర్ మిడిల్ క్లాస్. సో వీళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరిని కూడా దత్తత తీసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు అప్పుడు. అయితే దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజైతే మరి ప్రారంభించారనమాట. సో దీంట్లో భాగంగా మరి కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఏకంగా 250 కుటుంబాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నట్లయితే ఈరోజు ప్రకటించారనమాట. అయితే దీంట్లో భాగంగా అంతకుముందు మరి పావని అనే ఒక యువతకి తనకి ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు తనకి హెచ్సిఎల్లో జాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించి మరి స్టేజ్ మీద తను కొంచెం భావోద్వేగానికి గురైన సందర్భం చూసాం. దాని తర్వాత తనని చంద్రబాబు నాయుడు గారు ఓదార్చడం, సో ఇటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఈరోజు చూసాం అనమాట. అయితే దీన్ని ఒక్కసారి కనుక మనం క్లియర్గా చూస్తే మరి పేదరిక నిర్మూలన కోసం P4 కింద ఇవాళ తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఆ కుటుంబాలకు దత్తత తీసుకుంటున్నట్లు మరి సంకేతంగా అడాప్టర్ ట్రీని కూడా సీఎం బహుకరించారనమాట. ఇవాళ ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అటు P4 కింద తనకు ట్రైనింగ్ ఇప్పించి హెచ్సిఎల్ ఉద్యోగం కల్పించడంతో పావని అనే యువత భావోద్వేగానికి గురవగా సీఎం ధైర్యం చెప్పారనమాట.